మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కాగా 18 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు. గాయపడిన వారిలో 13 మందిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించామంటున్న కలెక్టర్ రాజాబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మార్కాపురంలో పరిశీలనకు వచ్చిన కలెక్టర్ రాజాబాబు గారు ఉన్నారు. ఆయన ఈ సంఘటన గురించి వివరంగా చెప్తారు. సార్ కొంచెం చెప్పండి, ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఇంకా కనిపించని పరిస్థితి ఉంది, ఎంతమంది మృతి చెందారని చెప్పండి సార్. టోటల్గా యాక్సిడెంట్ ఈరోజు మార్నింగ్ జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న మా ఆఫీసర్స్ ఇమీడియట్గా రష్ అవ్వడం జరిగింది. మా జేసీ గారు స్పాట్లోనే ఉన్నారు. ఉండి అక్కడ అన్నీ కూడా ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో అందులో మొత్తం టోటల్గా ప్రయాణిస్తున్న వాళ్ళు వచ్చి 41 మంది ఉన్నారు. అందులో ఒక 13 మెంబర్స్ ఈ చనిపోవడం జరిగింది ఈ యాక్సిడెంట్ వల్ల. మిగతా 28 మెంబర్స్ని అందరినీ కూడా మనం హాస్పిటల్కి ఇమీడియట్గా షిఫ్ట్ చేసాము. సో వాళ్ళకి లైఫ్ డేంజర్ అయితే ఏమీ లేదు. సో అందులో కొంతమందిని ఒక 13 పీపుల్ని మనం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్ కూడా పంపించడం జరిగింది. సార్ ప్రాథమికంగా ఫస్ట్ 18 మందిని మాత్రమే ఇక్కడికి గాయపడ్డారు, వాళ్ళని మాత్రమే తరలించడం జరిగింది, మిగతా వాళ్ళది ఆచూకీ ఇంకా తిరగలేదు అనే విధంగా చెప్పడం జరిగింది. తదుపరి మళ్ళీ తీసుకురావడం జరిగిందా, లేకపోతే ఇప్పుడు సీఎం గారు ఆదేశాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఏంటి సార్? నో అదేమీ లేదు. అది ఉంది, అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అలా కొందరు నాపి కొందరు నాపి కాదు. ఇమ్మీడియట్గా ఎవరుంటే వాళ్ళందరినీ కూడా బ్యాచ్ కింద అక్కడ ఇమ్మీడియట్గా దాన్ని టర్న్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై చాలా మట్టుకు మనం అందరం కూడా ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ టైంలో తీసుకురావడం వల్ల చాలా మట్టుకు కూడా మనము లైఫ్ సేవ్ చేయగలిగాం. సో కొంతమందిని వదిలేయడం అనేది అది కరెక్ట్ కాదు. అందరినీ తీసుకొచ్చాం, అందరినీ కూడా ప్రాపర్గా ఇచ్చాం. సీఎం గారు మార్నింగ్ మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు చేస్తాము, వాళ్ళకి మెరుగైన వైద్యం ఇస్తాము, ప్రాపర్గా బాడీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తాం. ఇప్పుడు సార్ ఈ ట్రావెల్స్కి సంబంధించి అనేక ఫిర్యాదులు అనేది ఉండటం జరిగింది. ఇలాంటి ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఇలాంటి ట్రావెల్స్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అసలు ఎలా జరిగింది, ఆ వెహికల్కి ఫిట్నెస్ ఉందా లేవా, మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఆలోచిస్తాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు వైద్యం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఉందాం. ప్రస్తుతం కలెక్టర్ గారు రాజాబాబు గారు మార్కాపురం గాయపడిన గాయాలయ్యి ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడ రావటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఉదయం నుండి వచ్చిన ప్రాథమిక అంచనాల ప్రకారం బస్సులో ప్రయాణించిన వాళ్ళు 41 మంది ఉన్నారు. దారిలో 18 మందిని మాత్రమే ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళ ఆచూకీ 13 మంది సజీవ దహనం అవటం జరిగింది. ఇంకో కొదం వారి ఆచూకీ తెలియలేదనే విధంగా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం 42 మందిలో 18 మంది కాదు 28 మందిని ఇక్కడ మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతా 13 మందికి సజీవ దహనం అవటం జరిగిందని, దీనిపై ఎటువంటి ఇక ఇప్పటివరకు కనిపించని మృతదేహాలు కానీ అలాంటి ఏమీ లేవు. ఇక్కడ వరకు 13 మాత్రమే చనిపోవటం జరిగింది అని రాజాబాబు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఇక్కడ వారిని పరిశీలించి వారికి మెరుగైన వైద్యం కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడానికి వచ్చినట్లు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం.